everyone. Today is a happy Independence Day to one and all. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన పథకం ఏంటంటే స్త్రీ శక్తి ద్వారా మనకి ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సులో కూడా మనకి ఉచిత ప్రయాణాన్ని ప్రతి మహిళకి, అంటే అది బాలికలకు కూడా, ట్రాన్స్జెండర్స్కి అందరికీ కూడా ఈ రోజు నుంచి మనకి స్త్రీ శక్తి ద్వారా అది ఎంత ఫెయిర్ అయినా ఎంత డిస్టెన్స్ అయినా స్టేట్ వైడ్ మనకి ఫ్రీగా ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనం అందరం కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్న కారణంగా మనం అప్రిషియేట్ చేయదగ్గ విషయం, గర్వపడాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. సో దీన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా విఘ్నత కలిగి అంటే ప్రతి ఒక్క పథకాన్ని కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. మనం యూజ్ చేసుకునే విధంగా మన యొక్క ప్రవర్తన, బిహేవియర్ అనేది ఉండి మనం చక్కగా దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకుందాము అని నేను భావిస్తున్నాను, అందరినీ ఆకాంక్షిస్తున్నాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం ప్రీవియస్గా అంటే సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇది కూడా ఒకటి. అంతకుముందు కొన్ని పథకాలు అంటే దీపం పథకం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు అవి, నెక్స్ట్ అమ్మ ఒడి, నెక్స్ట్ ఇంకొక 2 పథకాలు కూడా మనకు కావాలి. కిసాన్ పథకం ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ అన్ని పథకాల్లో భాగంగా ఇది కూడా, అంటే షార్ట్ పీరియడ్లో మనం ఇంత సక్సెస్ఫుల్గా మన ప్రభుత్వం మనకి ఇన్ని పథకాలను అందిస్తుంది అని అంటే మనం చాలా గర్వపడాల్సిన విషయము. దాన్ని మనం అందిపుచ్చుకుని చాలా ఆనందంగా సంతోషంగా గడపాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇంతకుముందు కొంత దౌర్భాగ్యాన్ని చూసాము అని నేను అనుకుంటున్నాను. మరి అందరికీ ఏమనిపించిందో తెలియదు. ఆ దౌర్భాగ్యం నుంచి మనం మహద్భాగ్యం వైపు జర్నీ చేస్తున్నాము అనేది నేనైతే ఫీల్ అవుతున్నాను డెఫినెట్గా. సో ఇలాంటి మహద్భాగ్యాన్ని మనకు కల్పిస్తున్న ఎవరైనా, అది ఏ ప్రభుత్వం అయినా మనకి మంచి మార్గంలో నడిపిస్తుంది. అంటే ఏంటి, ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు ఇది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని, ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్కరికి విలువైనది. సో మనకి ఇన్ని వేల కోట్ల రూపాయలని వెచ్చించి ప్రభుత్వం మన కోసం ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు మనం దాన్ని చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని మనం చక్కగా విజ్ఞతతో నడుచుకున్నాం. ప్రతి ఒక్క మహిళలకి థ్యాంక్స్ ఎలాట్, థ్యాంక్స్ టు గవర్నమెంట్, థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. మీ పేరు మేడం? నా పేరు సత్యశ్రీ సోరపనేని ఫ్రమ్ గుడివాడ. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇప్పుడు గుడివాడ నుంచి నూజివీడు వెళ్ళానండి 1 hour బ్యాక్. ఇప్పుడు మళ్ళీ నూజివీడు నుంచి గుడివాడ రిటర్న్ అయ్యాను. మేడం మీకు ఫ్రీ టికెట్ ఇచ్చారు అప్పుడు? 0 అండి, 55 రూపీస్ ఫేర్ ఫ్రమ్ గుడివాడ టు నూజివీడు, అట్ ద సేమ్ టైం వైస్ వర్సా. సో అది 0 టికెట్ ఇచ్చారండి. ఇప్పుడు డాక్యుమెంట్ ఏమైనా తీసుకున్నారు? 0 టికెట్ తీసుకున్నారు ఇప్పుడు? అంటే టుడే ఇస్ ఫస్ట్ డే, నో దే నీడ్ నాట్, బట్ టుమారో ఆన్వర్డ్స్ వీ హ్యావ్ టు క్యారీ either Aadhaar card or ration card or voter ID card. Any proof? Any of these, one of these 3 proofs you must carry along with us. Okay, thank you. ఇప్పుడు మిడిల్ క్లాస్ లేడీస్ కి ఈ ఫ్రీ టికెట్ అనేది ఉపయోగం ఉండదా? అలా బడ్డీని అనేది తగ్గిద్దా? అంటే ప్రతి ఒక్క మహిళకి ఇది ఉపయోగమే. అంటే డైలీ జర్నీ చేసే మహిళలకైతే మోర్ ఓవర్ చాలా బెనిఫిషియల్. ఓకే, ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళకి, స్టూడెంట్స్ ఆల్సో దిస్ ఈజ్ అ వెరీ బెనిఫిషియల్. బట్ మళ్ళీ ఎప్పుడైనా అకేషనల్గా జర్నీ చేసే వాళ్ళకి ఏంటంటే అది కూడా బెనిఫిషియల్గా. అదే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్కరికి వెరీ యూస్ఫుల్. సో దట్ దిస్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ టు వన్ అండ్ ఆల్. ఈ పథకం ద్వారా మీరు చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే అంటే ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు అనుకున్న సూపర్ 6 లో భాగంగా దీన్ని కూడా మంచి టైంకి దాన్ని అనుకున్న ప్రకారం దేన్ని అయినా సరే షెడ్యూల్ ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అప్రిషియేట్ చేయదగ్గ విషయం అండి. ఓకే, మా ఛానల్స్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే అండి, అంటే కూటమి ప్రభుత్వం చాలా ముందడుగు వేసి దాన్ని ఇనిషియేటివ్గా తీసుకుని చాలా రెస్పాన్సిబుల్గా ప్రతి ఒక్క ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నారు. అది ఏంటంటే చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ చాలా తక్కువగా ఉంది, లో బడ్జెట్ అయినా కూడా బడ్జెట్ నుంచి ఎలాగోలా దానికి అలాట్మెంట్ అనేది చేసుకుంటూ ప్రతి ఒక్క దాన్ని కూడా అనుకున్న ప్రకారం నడుపుకొస్తున్నారు. కాబట్టి మనం దీన్ని చాలా ఆనందంగా స్వాగతించాల్సిన విషయం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.